అధ్యాయము 26వ వచనం ఉంటున్నాడు చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గనుక పోని పోను ఆశీర్వదించితే గాని నిన్ను పోనివనును అనేటువంటి మాటను పలికినటువంటి వాడుగా ఉన్నాడు. నిజమే, 26వ వచనంలో అన్నాడు అదే మాట. నన్ను ఎవరన్నారు ఈ మాట? యాకోబు అన్నాడు దేవునితో, అయ్యా నేను మోసగాడును, మోసకరమైనటువంటి తలంపుల్లోనే జీవించాను. ఇప్పుడు అనేటువంటి స్థితిలో లేకుండా నీవు నన్ను ఆశీర్వదించాలి అంటే అంటిపెట్టుకున్నటువంటి వాడుగా యాకోబును మనం చూస్తున్నాం. అది 27 వచ్చిన వాడు అంటున్నాడు కదా, ఆయన నీ పేరేమని అడుగగా అతడు నా పేరు యాకోబు అని చెప్పాను. ఎందుకు పేరు ఆయనకి తెలియదా? తెలుసు. అంటే మోసగాని హృదయంలో నుంచి ఏ మాటలు వస్తావో అని గ్రహిస్తున్నాడు. 28 వచ్చినలో కూడా అంటున్నాడు కదా, అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడును. యాకోబు అనబడదు, యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడినది. అంటే దేవుని దగ్గర నుంచి